మను మధురం చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం 8 వసంతాలు. అనంతిక, సనీల్ కుమార్, రవి దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి కీలక పాత్రధారులు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలకు పట్టం కడుతున్న మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన చిత్రం ఇదే. ఫస్ట్ లుక్ నుంచి ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా వైపు తిప్పుకున్నాయి. నిర్మాణ సంస్థకు ఉన్న క్రేజ్ తో సినిమాకు బజ్ పెరిగింది. సుద్ది అయోధ్య స్ట్రాంగ్ లేడీ. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తన అనుభవాల సమాహారంగా 17 ఏళ్లకే భావోద్వేగ భరితంగా ఓ పుస్తకం రాస్తుంది. అది చదివి ఎంతో మంది ఆమెకు అభిమానులుగా మారతారు. ఆమెలో చక్కని రచయిత్రే కాదు, తల్లి ప్రేమ, బాధ్యత, మార్షల్ ఆర్ట్స్ గురువు అంటే గౌరవం, స్నేహితుల పట్ల కరుణ వంటి స్వభావాలు ఉంటాయి. మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉన్న సుద్దికి ఓ రోజు మార్షల్ డోస్ లో వరుణ్ పరిచయం అవుతాడు. చూసిందే తడవు ఆమె ప్రేమ కోసం తప్పిస్తూ వెంటపడతాడు. కొంత సమయంలో తర్వాత ఆమె తనపై ప్రేమను పెంచుకొని చెప్పేలోపే వరుణ్ బర్క్లీలో తన గోల్ సాధించడం కోసం ఆమెను వదిలించుకొని విదేశాలకు వెళ్లిపోతాడు. పగిలిన గుండెతో ఆమె మరో పుస్తకం రాస్తుంది. తదుపరి ఊటీలో తెలుగు రచయిత సంజయ్ పరిచయం అవుతాడు. అతనిని సుద్ది ప్రేమిస్తుంది. తల్లికి చెబుదామనుకునే లోపు తల్లి ఆరోగ్యం బాగోకపోవడం, ఎస్టేట్స్ చూసుకునే బాధ్యత మీద పడటంతో తన ప్రేమ సంగతి తల్లికి చెప్పలేకపోతుంది. తల్లి ఉన్న పరిస్థితిని బట్టి తన ప్రేమను మనసులోనే దాచుకుంటుంది. సంజయ్ ఆమె ప్రేమను గెలిచాడా? 8 వసంతాలకు సంజయ్కు సంబంధం ఏమిటి అన్నది కథ. మను మధురం వంటి చిత్రాల దర్శకుడి నుంచి వచ్చిన ప్రేమ కథ ఇది. గతంలో ఆయన తీసిన సినిమాల రిజల్ట్ బాధ పెట్టి ఉండొచ్చు. ఆ కసితోనే 8 వసంతాలు చిత్రాన్ని తీసినట్లు సినిమా ప్రారంభంలో అనిపిస్తుంది. 2013 నుంచి 2020 మధ్యలో జరిగే ఓ సున్నిత ప్రేమ కథ ఇది. స్ట్రాంగ్ అండ్ టాలెంటెడ్ లేడీకి జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల నేపథ్యంలో ఓ ప్రేమ కథగా మలిచారు దర్శకుడు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఫ్లో బాగుంది. అయితే అక్కడక్కడ కాస్త సాగతీతగా ఉన్నా సుద్ది పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారి సాగతీత అనేది గుర్తుకురాదు. దర్శకుడు కథను పూర్తిగా కవితాత్మకంగా తెరపై చూపించాలనుకున్నాడు. ఆ తరుణంలో అతనిలోని రచయిత దర్శకుడిని డామినేట్ చేసిన భావన కలుగుతుంది. మాటలు బాగా రాసుకున్నాడు. అయితే తన రాతలో కథను మించిన కవిత్వం పెరిగింది. ప్రాసల కోసం తపన కనిపించింది. కొన్ని సందర్భాల్లో సంభాషణలను కవిత్వమే డామినేట్ చేసింది. వరుణ్ క్యారెక్టర్ ఎంట్రీ, అతని రన్ చూస్తే నెగిటివ్ అనే గెస్ చేసేలా ఉంది. ఇంటర్వెల్ వరకు సినిమా ఒకలా ఉంటే అక్కడి నుండి మరోలా ఉంది. కొన్ని డైలాగ్స్ మాత్రం మనసుల్ని కట్టిపడేస్తాయి. నటీనటుల పనితీరు. సుద్ది అయోధ్య పాత్రలో అనంతిక, సనీల్ కుమార్ అద్భుతంగా నటించింది. హనురెడ్డి వరుణ్ పాత్రకు న్యాయం చేశారు. సుద్ది స్నేహితుడి కన్నా పసునూరి కార్తిక్ పాత్రకు తగ్గట్టుగా నటించాడు. మిగతా నటీనటుల్లో గుర్తు పెట్టుకునేవారు ఎవరూ లేరు. సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి విజువల్ పరంగా ఎక్కడా పేరు పెట్టుకోకుండా ప్రతి సీన్ ను అందంగా క్యాప్చర్ చేశారు. అలాగే సినిమాకు మ్యూజిక్ ఎసెట్ హేషం అబ్దుల్ వాహబ్ వినసొంపైన పాటలు ఆర్ఆర్ అందించారు. నిర్మాతల ఖర్చు తెరపై కనిపించింది. సింపుల్ కూల్ లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ యాక్షన్ హంగామా కోరుకునే ప్రేక్షకుల నుంచి ఆదరణ తక్కువే ఉంటుంది.